రా కూర్చో కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టిన నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికలు పిడుస్తున్నావు? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటి? అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. వెంకటేశ్వర్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేశ్వర్ల, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను, పెళ్ళాం టీచర్లా నువ్వు పాఠాలు చెబుతూ గానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట, అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం, బళ్ళారే విచిత్రం. కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా. అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బళారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం, మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టెందుకు పెంచుకుంటారు, జడెందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్. ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు కనుక. యు ఆర్ రాంగ్. అది హిందూ సంప్రదాయం. ఓహో. నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్. ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీమలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా?
అతను పెద్ద అత్తర కంపెనీ ఓనర్. బెల్ అయిపోయింది. ఇప్పుడు నేను విద్యార్థిని కాదు, నీ భర్తని. ఏంట్రా మామ, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కాళ్ళు లేక చేస్తాను. నేను అసలు క్లాస్ రాపా. మామ నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మామ, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే? ఎవరు? తమరే. వద్దునరే వెంకు, పెంకి లేచిపోద్ది. మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్క దించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తల్లితో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, 2-3 తప్ప. అబ్బా విజిలేచ్చుగా. నాకు విజయ్ రాదురా. సరే పద. కూర్చోండి. సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. శృంగార నైషధం. అల్లుడు, లోపల ఏం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు. నేను ఒకటి కొనుక్కొచ్చాను. వెళ్ళి కూర్చో. చూస్తుండు. ఓర్పు. ఓర్పు, సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు, అడ్డమైన గడ్డి తినే మడ్డి వెదవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా, రే నువ్వు కూర్చో. రోజా, నువ్వురా. చూసారా? వెంకటేశ్వర్లు మేస్టారు పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం. ఇలా అయితే నేను ఎప్పుడో పాస్ అయ్యేవాడిని కదా కదా.